బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఖమ్మం కోదాడకు అయితే వెళ్లారు. అక్కడ హైడ్రా కూల్చివేతలకు బలైన ప్రజలందరినీ పరామర్శించడానికి వెళ్లారు. అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ బాధని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మాకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇదంతా చేశారు అంటూ కేటీఆర్ గారికి చెప్పుకుంటూ చాలా బాధపడుతున్నారు. ఇక్కడ ఇంకొక పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఖమ్మం ఆర్డీఓ అయిన నరసింహారావు గారు అసలు ఈయన ఇప్పుడు ఎందుకు వచ్చారు అంటే అసలు ఇంత సీన్ జరగడం వెనక అసలు నోటీసులు ఇవ్వకుండా ఆ ఇల్లు కూల్చివేతలు చేసిన దానికి ముఖ్యమైన కారణం ఈయనే నరసింహారావు గారు. ఇప్పుడు గవర్నమెంట్ ఈయనని ఏం చెప్పకుండా అంటే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సడన్ గా ఖమ్మం నుండి మెట్టుపల్లికి ట్రాన్స్ఫర్ చేశారు. అయితే ఇదెందుకు అంటే అక్కడ ఉన్న ప్రజలకు నిజాం తెలిసిన తర్వాత ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా ఆ ఇల్లుని కూల్చివేశారు. సో వాళ్ళు ఎక్కడ తిరుగుబాటు అయ్యి ఆయన మీదికి వెళ్తారో అన్న భయానికి ఖమ్మం నుండి మెట్టుపల్లికి అయితే ఏం నోటిఫికేషన్స్ ఇవ్వకుండానే ట్రాన్స్ఫర్ చేశారు. ఇలాంటి సిచ్యువేషన్స్ ని ప్రజలకు క్రియేట్ చేస్తున్నారు. అది కూడా మిడిల్ క్లాస్ పీపుల్ కి లేదా పేద ప్రజలకి. కానీ వాళ్ళు సడన్ గా రోడ్డు మీదకి వచ్చేస్తారేమో, వాళ్ళు ఎటు వెళ్తారన్న ఆలోచనే లేకుండా ఇలా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సడన్ గా కూల్చివేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి అండ్ దీనిపైన ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారో, మరి గవర్నమెంట్ దీనిపైన ఎలా స్పందిస్తుందో మనం అయితే వేచి చూడాలి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే వ్యూహాన్ని ఫాలో చేయండి.